శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరా కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అనుశాసనిక పర్వం కూడా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చేసినటువంటి ప్రబోధములతోటే కూడి ఉంటుంది. ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారికి నమస్కరించి, ఇత పూర్వం తాతగారు మీరు ఎన్నో ధర్మములను చెప్పారు, ఎన్నో నీతులు బోధించారు, ఎంతో నా యందు కారుణ్యమును చూపించారు, అయినప్పటికీ కూడా ఎందుకో శాంతి నాకు కలగడం లేదు. దానికి కారణాలు రెండు. ఒకటి, ఈ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఎందరో బంధువులను సంహరించాను, అది ఒక పక్క. అన్నిటికన్నా జటిలమైనటువంటి కారణం, ఇంత గొప్పవాడమైనటువంటి నిన్ను సంహరించాం అంటే ఇక కొద్ది రోజుల్లో ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు కాబట్టి నీ మృత్యువుకు కారణమయ్యాం. వీటి చేత నా మనసుకు శాంతి లభించట్లేదు. ఇట్లా లభించకపోవడం వల్ల నేను చాలా పరితాపాన్ని పొందుతున్నాను అని తెలియచేస్తే, భీష్మాచార్యుల వారు ఆ ధర్మరాజు గారు పొందుతున్నటువంటి పరివేదనకి జవాబుగా తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, అనవుడు భీష్ముడిట్టులను ఆతనితో అకట వధింపగా మనుజుడు కర్తకాడు వినుమ ఇతిహాసమొకండు చెప్పెదన్ మనుజవరేణ్య గౌతమి యనంగ శమాన్విత ఒక్క భూసురాంగన ఉరగంబుచే సుతుడు కాలవశత్వము పొందియుండగన్. మరణమునకు ఎవ్వరూ కారణం కాదు. ఒక వ్యక్తి మరణిస్తే దానికి కారణము ఆయన చేసుకున్నటువంటి కర్మయే అయి ఉంటుంది. కాబట్టి నిష్కారణంగా నువ్వెందుకు బాధపడుతున్నావు ధర్మరాజా? కాబట్టి నేను చెప్పినటువంటి విషయాన్ని బలపరచేటటువంటి ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తాను, శ్రద్ధగా విను. పూర్వం గౌతమి అనబడేటటువంటి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమెకి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు పాము కరిచినటువంటి కారణం చేత మృత్యువును పొందాడు. ఆమె ఆ పిల్లవాడిని పెట్టుకుని బాధపడుతున్నటువంటి సమయంలో అక్కడికి అర్జునుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ పిల్లవాడిని కరిచినటువంటి పాముని పట్టి తీసుకొచ్చి ఆ పాముని చూపించి, నీ కుమారుడు మరణించడానికి ఇదిగో ఈ పాము కారణం, కాబట్టి ఇప్పుడు నువ్వు కానీ అంగీకరిస్తే వెంటనే ఈ పసివాణ్ణి కరిచినటువంటి ఈ పాము తల పగల కొట్టేస్తాను, లేకపోతే కత్తితో దీన్ని ముక్కలు చేసేస్తాను, ఏం చేయమంటావు చెప్పు అని ఆ అర్జునకుడు అనబడేటటువంటి వ్యక్తి అంటే ఆ గౌతమి జవాబు చెప్తూ, విధివశమున వచ్చిన కీడధములు కొనియాడి వెడగులై విపుల భవాంబుధి మునుగుదురు మునుంగరు సధర్ములకు ఉత్తములు ప్రశాంతి చులుకనై. ఓ అర్జున కూడా, ఎందుకయా పావును చంపుతాను అని అంటావు? విధివశమున వచ్చిన కీడధములు కొనియాడి వెడగులై. ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగానే సుఖం కలుగుతుంది. అదే భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనకి కష్టము కలుగుతుంది. కష్టసుఖములు కలిగాయి అంటే దానికి కారణం భగవంతుడు.
కానీ భగవంతుడు ఏదో పక్షపాతంతో కొంతమందికి కష్టాలు కొంతమందికి సుఖాలు కల్పించడు. చేసినటువంటి కర్మలను అనుసరించి భగవంతుడు సుఖదుఖములను కల్పిస్తూ ఉంటాడు. అందుకే కొందరు ఈ విషయాన్ని తెలుసున్నటువంటి ధర్మవేత్తలు నిరంతర శాంతిని పొంది సంసార సాగరమును దాటేస్తారు. కొంతమంది ప్రతిదానికి ఎక్కడో ఎవరినో దీనికి బాధ్యుల్ని చెయ్యాలి అని ప్రయత్నం చేసి తాము అశాంతి పొందుతూ ఉంటారు, ఇతరులకు అశాంతి కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పావుని చంపినంత మాత్రం చేత నా కుమారుడు బ్రతుకుతాడా? వద్దు, ఆ పావుని విడిచిపెట్టేసేయి. నీ పేరు అర్జునకుడు. అర్జునకుడు అంటేనే ఆ మాటలోనే అర్థం నువ్వు స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి వాడివి అని. నీ పేరుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి తప్ప నీ పేరుకు తగని రీతిలో నువ్వు ప్రవర్తించకూడదు. కాబట్టి ఆ పావుని చంపడం ఎందుకయ్యా, విడిచిపెట్టేసేయి అంటే ఆ వచ్చినటువంటి వ్యక్తి, ఆ పావుని పట్టుకొచ్చినటువంటి వ్యక్తి అర్జునకుడు, నేను ఇట్లా విడిచిపెట్టడానికి అంగీకరించను. ఎందుచేత అంటే హింస పాపము అని నువ్వు అంటావేమో, కానీ మనుష్యులకు బాధలు కలిగించేటటువంటి జంతువులను సంహరించడంలో ఏ విధమైన దోషం లేదు. పైగా శత్రువు చేజిక్కినప్పుడు సంహరించడం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి విషయమే. పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించలేదా? శివుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా? శ్రీ మహావిష్ణువు ఎన్నో పర్యాయములు రాక్షస సంహారం చేయలేదా? కాబట్టి ఒక్కొక్కసారి ధర్మం కోసం చంపవలసి ఉంటుంది. ఈ పాము నిష్కారణంగా నీ బిడ్డన్ని చంపింది కాబట్టి ఇప్పుడు ఈ పావుని చంపడం దోషం లేదన్నాడు. అంటే ఆశ్చర్యకరంగా ఆ పాము మాట్లాడింది. ఆ పాము అంది, ఇందులో నా తప్పే ఉంది, నేను నిమిత్త మాత్రం. నేను పాకి వెడుతుండగా ఎన్నో కనపడతాయి, అన్నిటినీ కరిచానా? ఈ పిల్లవాణ్ణి కరు అని మృత్యుదేవత నన్ను శాసించింది. మృత్యుదేవత గ్రసించడానికి ఒక కారణం ఉండాలి, ఏదో ఒక కారణం లేకుండా మృత్యువు రాదు కదా. కాబట్టి ఆ మృత్యుదేవత యొక్క ఆజ్ఞ పనుపున నేను కరిచాను తప్ప నేను స్వతంత్రురాలనై ఏదో ఆ పిల్లవాడితోటి క్రోధం పెట్టుకొని నేను కరవలేదు. కాబట్టి నిష్కారణంగా నన్నెందుకు దీనికి బాధ్యురాల్ని చేస్తావు, కాబట్టి నన్ను విడిచిపెట్టేసేయి, నన్ను చంపవద్దు అని ఆ పాము ప్రార్థన చేసింది. అయినా అర్జునకుడు వినకపోతే ఈలోగా మృత్యుదేవత వచ్చింది. వచ్చి ఆ మృత్యుదేవత అంది, నేను కూడా ఆ స్వతంత్రంగా ఆ పావుని ఆ పిల్లవాడిని కరువు అని చెప్పలేదు. నేను ఆ పిల్లవాడిని గ్రసించాలంటే ఓ కారణం ఏర్పడాలి. కారణం ఏర్పడాలంటే పాము కరవాలి. పాము కరిస్తే అతని శరీరంలోకి విషం పెడితే నేను గ్రసించి అతన్ని పడగొట్టచ్చు. అందుకని కరవమన్నాను. నేను నా బుద్ధితో వచ్చినట్టుగా పిల్లవాడిని కరువు అని పావుకి చెప్పలేదు. యమధర్మరాజు గారు నాకు చెప్పాడు, ఓ మృత్యుదేవత సమయం ఆసన్నమైంది, వెళ్ళి ఆ పిల్లవాడిని కబళించమన్నాడు. అందుకని నేను వెళ్ళాను. కాబట్టి నేను స్వతంత్రంగా చేసింది కాదు, కాబట్టి నాకు కూడా ఇందులో ఏ దోషం అంటదు అని. ఆ అర్జునకుడు యువతల గౌతమి ఇద్దరూ కూడా ఆశ్చర్యంతో ఈ విషయాల్ని వింటుండగా అంతలో ఆ ప్రదేశానికి యమధర్మరాజు గారు వచ్చారు. వచ్చి ఆయన అన్నారు, ఇందులో మీ అందరి యొక్క సందేహములను పోగొట్టడానికి నేను ప్రేమతో వచ్చాను. ఒక్కొక్క సందర్భంలో అట్లా రావలసి ఉంటుంది. అట్లా వచ్చి మాట్లాడితే సమాజంలో ఉన్నటువంటి అయోమయావస్థ తొలగిపోతుంది. రెండు, మీకు కలిగినటువంటి సందేహం నివృత్తి అయిపోతుంది. అందుకని నేను ప్రేమతో బయలుదేరి వచ్చాను. పామును మృత్యువు నేనును కామీదారకుని మృతికి కారణము. ఈతండేమే కర్మము చేసన్ తా మృతి పొందించనదియ తలకొని ఇతనిన్. నిజానికి ఈ పిల్లవాడి యొక్క మరణంలో పాముకి సంబంధం లేదు, మృత్యువుకి సంబంధం లేదు. నేను ఏ విధంగానూ కూడా ఈ పిల్లవాడి యొక్క మరణానికి కారకుణ్ణి కాను. ఎందుకనంటే పామును మృత్యువు నేనును కామీదారకుని మృతికి కారణము. మేము ముగ్గురం కారణం కాదు. మరి కాకపోతే ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోయాడు అంటారా? ఈతండేమే కర్మము చేసన్ తా మృతి పొందించనదియ తలకొని ఇతనిన్. ఇతడు ఏ కర్మములు చేశాడో పూర్వం ఇతడు చేసినటువంటి పనులు ఏ ఉన్నాయో ఆ పనులే ఫలితములు ఇవ్వాలి. ఇతడు గత జన్మలో అకాల మృత్యువును పొందడానికి
ఏ కర్మ చేయాలో అటువంటి పాపకర్మ చేసినటువంటి కారణం చేత ఈ పిల్లవాడు ఇప్పుడు అకాల మృత్యువుని పొందాడు తప్ప నిష్కారణంగా భగవంతుడు ఎవరికి ఏ ఖేదాన్ని కల్పించడు కదా. చేసినటువంటి పాపపుణ్యములను అనుభవించి తీరవలసినదే అన్న సనాతన ధర్మంలోని సిద్ధాంతము ఎంత బలమైనదో ఎంత సత్యమైనదో నిరూపించేటటువంటి ఘట్టము సుమా ధర్మరాజా. కాబట్టి సాక్షాత్ యమధర్మరాజు గారే వచ్చి అతడు చేసినటువంటి కర్మములే అతని యొక్క మృత్యువునకు కారణము అని చెప్పే. కాబట్టి ఎవరు ఎవరిని చంపినట్టు ప్రత్యక్షంగా కనపడినా వారు చేసినటువంటి కర్మలు ప్రధానములై ఉంటాయని చెప్పి, కారు దుర్యోధనుడు నీవు కారణములు బాంధవుల రణమరణ సంప్రాప్తి కనక వారు తమ తమ కర్మముల్ కారణములు కాగా ఇట్లైరి ఏ శోకంబు నీకు. మేమందరం మరణించాము అంటే దానికి కారణం ధర్మరాజా దుర్యోధనుడు కాదు, నువ్వు కాదు. ఎవరెవరి కర్మల ప్రకారం వారు వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి మేము చేసినటువంటి కర్మలు ఏమున్నాయో మేము చేసినటువంటి ఆ కర్మల యొక్క ఫలితంగానే మృత్యువుని పొందాం. కాబట్టి నువ్వు నిష్కారణంగా దీనికోసం ఖేదం పొంది మనసు పాడు చేసుకోవద్దు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు భీష్మాచార్యులు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మహాత్మా, దైవము పౌరుషం అంటే పురుష ప్రయత్నము, ఈ రెండూ కూడా ఓ కార్యం జరగడానికి ప్రధానం అంటారు కదా. కొంతమంది అంటారు మన చేతిలో ఏముంది, అంతా భగవంతుడు నిర్ణయిస్తే అవుతుంది తప్ప మనం అనుకున్నామని అవుతాయా అంటారు. మరికొందరు అంటారు భగవంతుడే చేస్తాడులే అని చెప్పి గాలిలో దీపం పెట్టి కూర్చుంటామా, మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంటారు. నిజానికి మనం చేసే ప్రయత్నం వల్ల కార్యక్రమాలు అవుతాయా, భగవంతుని యొక్క అనుగ్రహము చేత కార్యములు అవుతాయా, నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తూ, క్షేత్రంబు పురుషకారము ధాత్రీశ్వర బీజమరయ దైవము రెండున్ సూత్రపడ కుడినీనిన్ పాత్రంబగు కర్మకరుడు ఫలమునకెందున్. ధర్మరాజా, ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. క్షేత్రము పురుషకారం, బీజము భగవంతుని యొక్క అనుగ్రహం. అసలు పొలం అనేటటువంటిది ఒకటి ఉంటేది కదా అందులో విత్తనం వెయ్యడం. కాబట్టి మనిషి ప్రయత్నం చెయ్యడం అనేటటువంటిది క్షేత్రం లాంటిది. ఆ పైన భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రావడం అనేటటువంటిది బీజాన్ని నాటడం లాంటిది. ఈ రెండు కలిస్తే కదా మొక్క రావడం. పొలం ఉంది, విత్తనం లేదు, ఉపయోగం ఏముంది? విత్తనాలు ఉన్నాయి, పొలం లేదు, ఉపయోగం ఏముంది? పొలము విత్తనాలు రెండూ ఉన్నాయి, మొలకలు వస్తాయి. అట్లాగే పురుష ప్రయత్నము జరగాలి, దైవానుగ్రహము తోడు కావాలి. ఈ రెండూ తోడైనప్పుడే, ఈ రెండూ కలిసినప్పుడే చేసినటువంటి పనులు ఫలితమును పొందుతాయి. అనలంబించుకయైన పవనుచే వెలుగొందు మాట్కి వర్ధనము పొందును సత్కర్మాచరణంబున దైవము నానుకూల్యము కురుప్రవరా. ఓ ధర్మరాజా, నిప్పు చాలా చిన్నది ఉండొచ్చు, కానీ గాలి అదే పనిగా వీచిన లేదు ప్రయత్నపూర్వకంగా మనమే ఊదిన ఆ చిన్నదున్నటువంటి నిప్పు నిరుసు మిలిమిల్లిగా వృద్ధి పొంది పెద్ద మంట అవుతుంది. అలాగే దైవానుకూల్యత పొందాలి అంటే మనం పుణ్యకర్మలను మంచి కర్మలను చేస్తూ వెళ్ళగా మనం చేసినటువంటి మంచి పనుల యొక్క ఫలితంగా మనం చేసేటటువంటి సంకల్పములకు అవి ధర్మబద్ధములై ఉంటాయి. కాబట్టి అటువంటి ధర్మబద్ధములైనటువంటి సంకల్పములు ఏ ఉన్నాయో వాటికి ఈశ్వరానుగ్రహము తోడై కార్యం నడుస్తూ ఉంటుంది. అట్లాగే ఒక ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యి పోసి అందులో ఒత్తి వేసి దీపం వెలిగిస్తే నెయ్యి క్రమక్రమంగా అయిపోతున్న కొద్దీ దీపం నిధనం అవడం ప్రారంభమవుతుంది, కాంతి తగ్గిపోతుంది. ఆ ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యి అంతా అయిపోతే ఒత్తి కాలిపోతుంది, దీపం పూర్తిగా నిధనం అయిపోతుంది. అట్లాగే మనిషి చేసేటటువంటి కర్మలలో పవిత్రత లోపించిపోతే దాని చేత ఈశ్వరానుగ్రహం రావడం కూడా తరిగిపోతుంది. తరిగిపోయినప్పుడు అనుకున్న కార్యక్రమములు నెరవేరం అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు
భీష్మాచార్యుల వారిని అడిగారు, తాత చాలా మంచి విషయం చెప్పావు, సంతోషంగా ఉంది, కానీ లోకంలో ఏ పనులు చేసిన వారికి ఎటువంటి ఫలితములు లభిస్తాయి? ఎందుకనంటే కర్మలు కూడా ఉత్తమ కర్మలు అన్నీ ఒకటిగా ఉండవు. ఉత్తమ కర్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉంటాయి. ఏ రకమైన ఉత్తమ కర్మ చేసినప్పుడు ఏ ఉత్తమ ఫలితాలు వస్తాయో చెప్తే అభిలాషను బట్టి, ప్రవృత్తిని బట్టి, వారికి ఉండేటటువంటి లక్ష్యాన్ని బట్టి వారు ఆ ఉత్తమ కర్మలు చేయగలుగుతారు, లేదా తెలుసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి ఏ ఉత్తమ కర్మ ఏ ఫలితాన్ని ఇస్తుందో నాకు తెలియచేయవలసింది అని అడిగారు. అడిగితే ధర్మరాజు గారు జవాబు చెప్తూ, అధ్వపరిశ్రాంతుడగు వింతవానికి అన్నంబిడిన ఫలమట్టిదిట్టిదన పెద్ద, అగ్ని సమారాధనమునకు పౌరుష శ్రేష్టత, భవ్య దానములకు తత్తద్వస్తువుల మహామహిమలు, మౌనంబునకు పరిజ్ఞాన శక్తి, యతుల తపంబునకు అధిక భోగము, అహింసకు రూప బల చిదైశ్వర్య సిద్ధి, బ్రహ్మచర్యమునకు పరమాయువు, ఉపవాసములకు చిత్తశుద్ధి, ఫల జలంబులాహరించి ఉనికి అధిరాజ్యము, పత్రభక్షతకు దివంబు ఫలములధిప. ఏ ఏ ఉత్తమ కర్మలు, ఏ ఏ అలవాట్లు, ఏ ఏ జీవన విధానం ఎటువంటి ఫలితాలు చేకూరుస్తాయో చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. అన్నిటికన్నా గొప్ప ఫలితం దేనికి అంటే, మార్గంలో నడిచి వెళ్ళిపోతూ చాలా బడలికను పొంది ఉండి ఆకలి వేస్తున్నటువంటి బాటసారికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వచ్చేటటువంటి ఫలితము ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. అంత ఎక్కువ ఫలితం రావడం అనేటటువంటిది బడలి ఆకలితో ఉన్న వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వస్తుంది. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అన్నారు. ఇక అగ్నిని ఆరాధనం చేయడం చేత ప్రయత్న సిద్ధి కలుగుతుంది. మనం ఏ ప్రయత్నాన్ని చేస్తున్నామో, ఏ కార్యక్రమాన్ని సాధించాలని అనుకుంటున్నామో ఆ కార్యక్రమం సిద్ధించాలి అంటే అగ్నిహోత్రుణ్ణి ఆరాధించడం చేత కావాలి. అట్లాగే మంచివారికి మనం ఏ ఏ వస్తువులను దానం చేస్తుంటామో దాని చేత సిద్ధి కలుగుతూ ఉంటుంది. అట్లాగే మౌనవ్రతాన్ని పాటిస్తే దాని చేత జ్ఞానశక్తి కలుగుతుంది. గొప్ప తపస్సు చేసినటువంటి వారు అధికమైనటువంటి భోగమును పొందగలుగుతారు. అహింసకు ఫలితము రూపము, జ్ఞానము, బలము ఇవి కలుగుతాయి. దానితో పాటుగా ఐశ్వర్యము కలుగుతుంది. అట్లాగే బ్రహ్మచర్యమును నడిపినటువంటి వారికి దీర్ఘాయువు కలుగుతుంది. ఉపవాసం చేయడం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. నీళ్ళు, పళ్ళు మొదలైనటువంటివి స్వీకరిస్తూ వాటిని మాత్రమే తీసుకుంటూ ఎవరు పుణ్యకర్మల యందు మనసు పెట్టి భక్తితో జీవనం చేస్తుంటారో, సత్వగుణంతో ఉంటారో అటువంటి వారికి రాజ్య పరిపాలనాధికారం కలుగుతుంది. అట్లాగే ఇక కేవలము పత్రభక్షణము మాత్రమే వ్రతంగా పెట్టుకొని మంచి కర్మలు చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళకి స్వర్గలోక వాసం లభిస్తుంది. అంటే మనసుని నిలబెట్టడం కోసం ఆహార నియమం పాటించడం అని. కాబట్టి ఇటువంటి కారణముల చేత ఉత్తమమైనటువంటి ఫలితములను పొందుతున్నారు. ఇవన్నీ కూడా ఉత్తమ కర్మలే ధర్మరాజా. ఈ కర్మలను పట్టుకున్నటువంటి వ్యక్తి అత్యుత్తమమైనటువంటి ఫలితములను పొందుతాడు. కాబట్టి మనిషి తెలుసుకోవలసినటువంటి మరికొన్ని ఉత్తమ కర్మలు ఉన్నాయి ధర్మరాజా. వేదమును పఠించినటువంటి వారికి సౌఖ్యము కలుగుతుంది. వేదమును పఠించడంతో పాటుగా వేదము యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్న వాడికి ఏ మంత్రమునకు ఏ అర్థము ప్రతిపాదింపబడుతోంది అన్న విషయం మీద సమగ్రమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి సుగతి పొందుతాడు. అంటే మంచి గతులను, ఉత్తమ లోకములను పొందుతాడు. అట్లాగే సత్యవ్రతం చేత అసత్యమాడకుండా ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడడం అనేటటువంటిది నియమంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆచరించినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు, ఇత పూర్వం నేను విన్నదే కానీ గరుత్మంతుడు మహానుభావుడు అని చెప్తారు లోకంలో. నాకు ఆ గరుత్మంతుని యొక్క కథ తెలుసుకోవాలని ఉంది,
తాతగారు చెప్పండి అని ప్రార్థన చేశాడు. చేస్తే వెంటనే భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుడి వంక చూశారు. చూసి, స్వామి నువ్వే ఆ గరుత్మంతుడవు అని నేను పూర్వం విన్నాను అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మ చిన్న నవ్వు నవ్వి తెల్లటి కన్నులు స్పష్టంగా కనపడేటట్టుగా విప్పారించి ఓ చిన్న నవ్వు నవ్వి భీష్ముడి వంక చూసి, మంచిదే, ఈ ధర్మరాజు కోరుకున్నాడు కదా, ఆ గరుత్మంతుడికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయనకి వివరణ చేయమన్నారు. చేయమంటే ఆ గరుత్మంతుని యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. ఒకప్పుడు కశ్యప ప్రజాపతి అనబడేటటువంటి ప్రజాపతి ఉన్నారు. ఆయన మహానుభావుడు, నిరంతరము విహిత కర్మాచరణములు చేస్తూ ఉండేవారు. ఆయనకి 2 భార్యలు, కద్రువ, వినత. ఇందులో ఆయన ఒకనాడు తన పత్నుల యొక్క నడవడి చేత సంతోషించినటువంటి వాడై, మీకిద్దరికీ కూడా వరాలిస్తాను, కోరుకోమన్నాడు. అంటే కద్రువ నాకు 1000 మంది సంతానం కావాలి అని కోరుకుంది. అలాగే వినత నాకు 2 కుమారులు కావాలి అని కోరుకుంది. అట్లాగే జరుగుతుంది అని కశ్యప ప్రజాపతి 2 భార్యలను అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత కద్రువ 1000 అండములను అంటే 1000 గుడ్లు పొందింది. అట్లాగే వినత 2 గుడ్లు పెట్టింది. ఈ కద్రువకి లభించినటువంటి 1000 గుడ్లను కుండలలో పెట్టి నీతిలో పెంచి పోషిస్తున్నారు. అట్లాగే వినత విషయంలో కూడా జరిగింది. 1500 సంవత్సరములు గడిచిన తర్వాత కద్రువుకి సంబంధించినటువంటి 1000 గుడ్లు కూడా పొదగబడి అందులోంచి 1000 పావులు పుట్టి ఆ సర్పములు అతిశయంతో ఎంతో సంతోషంతో పెరిగి పెద్దవవుతున్నాయి. వినతకి లభించినటువంటి 2 గుడ్లు అసలు పగలలేదు. దానితో ఆమెకి చాలా బాధ కలిగింది. బాధతో పాటు అసూయ కలిగింది. అక్కగారికి 1000 మంది పిల్లలు పుట్టారు, నాకు ఉన్నటువంటి 2 గుడ్లలోంచి ఒక్క పిల్ల కూడా రాలేదు అని బాధపడి ఆమె ప్రయత్నపూర్వకంగా ఒక గురుడు పగలగొట్టింది. అది ఇంకా పూర్తిగా లోపల పిండం పొదగపడడానికి యోగ్యమైనటువంటి కాలం కాని చేత ఆ పిండం పూర్తి శరీరాన్ని పొందలేదు. ఆ పూర్తి శరీరాన్ని పొందకముందే ఈమె గురుడు పగలగొట్టినటువంటి కారణం చేత అందులోంచి ఒక పక్షి పుట్టింది. కానీ ఆ పక్షికి శరీరం యొక్క ఊర్ధ్వభాగం ఏర్పడింది, అధోభాగము కింది భాగము ఏర్పడలేదు. ఆ పక్షి పిల్ల చాలా బాధతో తల్లి వంక చూసి పుడుతూనే తల్లిని శపించింది. ఇరువురము మేము పుట్టుద మహీనపు మేనులతో మహాబల స్ఫురణ విలుంగ ఆ పెనువు పొందగా నీ కవించి తిట్లు మత్సరమున చాపలంబునను తత్ఫలమందుము నీ సపత్నికిన్ వరవుడవై చరించిమని వారిని నెవ్వగ శాపమిచ్చినన్. ఆ పుట్టినటువంటి ఆ పక్షి పిల్ల తల్లితో మాట్లాడుతూ, యథార్థమునకు మేము 2 పుట్టాలి, 2 పక్షులు పుట్టాలి, 2 కూడా పరమాద్భుతమైనటువంటి శరీరములతో పుట్టాలి. పుట్టినటువంటి వాళ్ళం ఎన్నో కార్యములను సాధించవలసి ఉంటుంది. కానీ నువ్వు కేవలం నీ తోటి కోడల మీద ఉన్నటువంటి అసూయ చేత ఇంకా పరిణితి పొందకుండా శరీరం ఏర్పడకుండా ఉండగానే ఒక గ్రుడ్డు బద్దలగొట్టావు. దానివల్ల అపరిపక్వమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను బయటికి రావడం జరిగింది. నా పట్ల నువ్వు చేసినటువంటి దోషానికి, ఈ అసూయకి, నీ మనసు యొక్క చాంచల్యమునకు ఫలితాన్ని నేను అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు దీనికి తగిన పరిహారాన్ని అనుభవించాలి. కాబట్టి నీ సవతికి దాసివై బ్రతుకు అని శపించింది. శపించిన తరువాత ఆమె చాలా బాధపడింది. ఒకటి, తాను బలవంతంగా పగలగొట్టినటువంటి గ్రుడ్డులోంచి అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి పక్షి పుట్టడం ఒకెత్తైతే, అసలు శరీరం పూర్తిగా ఏర్పడకుండా పుట్టినటువంటి ఆ పక్షి జీవితాంతం బాధపడవలసి రావడం అన్నది ఎంత కాదన్నా తల్లి మనసుకి క్షోభ కారణం. దానికి తోడుగా ఆ పుట్టినటువంటి పక్షి పిల్ల సరి అయినటువంటి కారణములను చూపించినప్పటికీ తల్లిని శపించడం, తాను ఆ దాస్యం చెయ్యవలసి రావడం
ఆమెకు బాధాకరమైనటువంటి విషయములే. వినత అటువంటి బాధ పొందుతున్నటువంటి సమయంలో ఈ పరిపక్వ స్థితిలో లేనటువంటి ఆ శరీరంతో పుట్టినటువంటి ఆ పక్షి పిల్ల, ఆయనని అరుణుడు అంటారు. ఆ అరుణుడు తల్లితో మాట్లాడుతూ అన్నాడు, ఇంకొక 500 సంవత్సరముల తర్వాత రెండవ గ్రుడ్డులోంచి పిల్ల వస్తుంది. ఆయన మహాబలవంతుడవుతాడు, చాలా గొప్ప శరీరమును పొందినవాడవుతాడు, దేవతా కార్యములను సాధించగలిగినటువంటి వాడవుతాడు, గొప్ప దర్పం కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు అవుతాడు. ముల్లోకములు ఆశ్చర్యపోతూ ఉండగా నీకు ఆనందమును కలిగించి నీకు దాస్య విముక్తి చేస్తాడు. కాబట్టి కనీసం ఆ గ్రుడ్డునైనా జాగ్రత్తగా ఉంచవలసినది అని చెప్పి ఆయన ప్రబోధం చేశాడు. ఆ తర్వాత ఆ మిగిలిన గ్రుడ్డుని వినత ఎంతో జాగ్రత్తగా పెంచుతూ వస్తోంది. 500 సంవత్సరముల తర్వాత ఆ గ్రుడ్డు పొదగబడి అందులోంచి పరిపూర్ణమైనటువంటి శరీరంతో ఒక పక్షి పుట్టింది. ఘనతరకంధరుండు, దృఢకాయుడు, దీప్తముఖుండు, రక్తలోచనుడు, మహోత్తమాంగకుడు, చారు సుసంగత పక్షసార మండనుడు, పరిస్ఫుర ద్యుతి విడంబిత బాల దివాకరుండు, లోక నయన పర్వ నిర్వహణకారి సుపర్ణుడు పుట్టెభూవరా. ఆ పుట్టినటువంటి పక్షిపిల్ల గరుత్మంతుడు, ఆయన మహానుభావుడు. ఓ ధర్మరాజా, ఆ గరుత్మంతుడు చాలా విశేషమైనటువంటి బలం కలిగిన మెడ, శరీరము కలిగినటువంటి వాడు. ఆయన రగులుతున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అటువంటి ముఖంతో, విశేషమైనటువంటి కాంతులతో, ఎర్రని కాంతులతో కూడుకున్నటువంటి నేత్రములతోటి, బాలసూర్యుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి ప్రకాశంతో కూడుకున్నవాడై అన్ని లోకములకు కూడా కన్నులకు పండుగ చేస్తూ ఆ గరుత్మంతుడు జన్మించాడు. జన్మించిన తరువాత ఆ వినత ఎంతో సంతోషించింది. అరుణుడు సూర్యభగవానుణ్ణి సేవించడం కోసం వెళ్ళిపోయాడు, పెద్ద కుమారుడు. ఇక ఆ గరుత్మంతుడు తల్లిని వదిలి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు. స్వయంగా తాతగారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త ఆహారం తినిపిస్తుంటే, లోకాలన్నిటిలోనూ కూడా క్రీడగా విహరిస్తుంటే, సిద్ధ సాధ్యులు దేవతలు కూడా ఆయనని ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు. అంత బలం కలిగినటువంటి పక్షిగా ఆ గరుత్మంతుడు అంతటా విహరిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అట్లా తిరుగుతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం జరిగింది. ఒకానొక నాడు ఈ వినత, కద్రువ ఇద్దరూ కూడా విహారం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. వెడితే వారిద్దరికీ కూడా అక్కడ ఒక తెల్లటి గుర్రం కనపడింది. కరువునబూసిరో విధునికాంతి సుధాబ్ది తరంగ తెచ్చి గండరువునరించిరో హరు జటాస్థలికిన్ తొడవైన ఏటి పిన్నురవున చేసిరో అన మనోజ్ఞ సితచ్చవి నుల్లసిల్లు సుందర తురగోత్తమంబు దవుదవ్వుల కాంచిరి చారులోచనల్. ఆ వాళ్ళకి కనపడినటువంటి గుర్రం ఎంత తెల్లగా ఉంది అంటే, చంద్రకాంతిని అంతటినీ కూడా పట్టి తీసుకొచ్చి ఒక మూసలో పోసి ఈ తెల్ల గుర్రాన్ని తయారు చేశారా అన్నంత తెల్లగా ఉంది. పాల సముద్రంలో ఉండేటటువంటి ఒక అలని పట్టి తీసుకొచ్చి శిల్పంగా చెక్కారా అన్నంత తెల్లగా ఉంది. పరమశివుడి యొక్క జటలలో ప్రవహించేటటువంటి ఆకాశ గంగలో ఉండేటటువంటి నురుగు పట్టి తెచ్చి చేశారా ఈ గుర్రాన్ని అన్నంత తెల్లగా ఉంది. ఆ గుర్రం ఉచ్చైశ్రవం, దేవేంద్రుడి యొక్క గుర్రం. ఆ గుర్రం వంక ఇద్దరూ చూశారు, కద్రువ, వినత. చూసిన తరువాత వినత అంది, అబ్బా ఈ గుర్రం ఎంత తెల్లగా ఉందో, ఎంత కాంతితో ఉందో అంది. అంటే కద్రువ అంది, కానీ ఆ గుర్రం తోక ఒక్కటి మాత్రం నల్లగా ఉన్నది అంది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. అదేమిటి గుర్రం తోక నల్లగా ఉండడం ఏమిటి, తోక నల్లగా లేదు, గుర్రం అంతా తెల్లగా ఉంది, తోక కూడా తెల్లగా ఉంటుంది అంటుంది వినత. కాదు కాదు తోక నల్లగా ఉంది అంటుంది కద్రువ. ఇద్దరు వాదులాడుకున్న తర్వాత ఇట్లా మాట్లాడుకుంటే వచ్చే ఫలితం ఏమిటి, ఏదైనా గొప్ప పందెం కాద్దాం,
ఆ గుర్రం తోక నిజంగా నల్లగా ఉందా తెల్లగా ఉందా తేలుతుంది అని వెంటనే కద్రువ పందెం కాసింది. ఏమని అంటే, నీవు గెలిచిన దాస్యంబు నీకు నేను చెయ్యగలదాన, నేను గెలిచినను నీవు నాకు చెయ్యంగగలదానవు. కాబట్టి ఈ కడింది పన్నిదము సరమని తెగపారి పలికే. ఒకవేళ నిజంగా ఆ తెల్లటి గుర్రానికి ఉన్నటువంటి తోక నల్లగా ఉంటే నేను చెప్పింది నిజం కాబట్టి ఓ వినత నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. ఒకవేళ వినత నువ్వు చెప్పినట్టు ఆ గుర్రం తోకంతా తెల్లగానే ఉంటే కద్రువ అని పేరు కలిగిన నేను వినత అయినటువంటి నీకు దాస్యం చేస్తాను అని ఆ వినత కద్రువ ఒండులలో అంగీకరించి పందెం ఒడ్డుకున్నారు. పంచభూతాల సాక్షిగా ఇది పందెం అనుకున్నారు. ఈలోగా చీకటి పడిపోతోంది. కాబట్టి కద్రువ ఏం చేసిందంటే, ఆ తోక నల్లగా లేదు అని ఆవిడికి తెలుసు, కానీ ఏదో తెంపరితనంతో మోసంతో గెలవాలి అని ఆ వినత మీద దైవేచ్ఛ, పైన కుమారుడి యొక్క శాపం ఉంది కదా, అట్లా బుద్ధి తరువుకొస్తోంది కద్రువలో. కాబట్టి ఆ కద్రువ అంది, ఇప్పటికి సమయం అయిపోయింది, చీకటి పడిపోతోంది, భర్త గారిని సేవించవలసినటువంటి సమయం, కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం, రేపు వచ్చి చూద్దాం, ఈ గుర్రం ఇక్కడే ఉంటుంది కదా, కాబట్టి అప్పుడు మనం చూసి ఆ తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా నిర్ణయిద్దాం అంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కద్రువ తన కుమారులైనటువంటి పావులన్నింటినీ పిలిచింది. పిలిచి, నేను ఇలా పందెం కాశాను కాబట్టి మీరు ఇవాళ వెళ్ళి ఆ తోకకి చుట్టుకుని ఉండండి. ఉంటే దూరం నుంచి చూసినప్పుడు తోక నల్లగా కనపడుతుంది, కొంత దగ్గరగా వచ్చి చూసేప్పటికీ నల్లగా కనపడుతుంది. తోక నల్లగా ఉంది అన్న నా మాట నిజమవుతుంది కాబట్టి వినత నాకు దాస్యం చేస్తుంది, లేకపోతే నేను వినతకి దాస్యం చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ పని చేయండి అంటే అందులో ఉన్నటువంటి వాసుకి, శీషుడు మొదలైనటువంటి పావులు అన్నారు, తల్లి ఇది ధర్మం కాదు. ఎందుకనంటే నువ్వు మాకు ఎట్లా తల్లో, మహానుభావురాలు వినత కూడా మాకు అట్లాగే తల్లి వరస అయినప్పుడు మేము ఆ తల్లిని మోసం చేసి నీకు దాస్యం చేయించడం అనేటటువంటిది మంచి పద్ధతి కాబట్టి మాకది మర్యాదతోటి గౌరవంతో కూడుకున్నటువంటి విధానంగా కనపట్టం లేదు, కాబట్టి అది మహాపాపం, కాబట్టి మేము చెయ్యం అని చెప్పి వారు ఇల్లు విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి రకరకాల ప్రదేశాలకి ఎవరి ఇచ్చ వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోతుంటే ఆమె చాలా బాధని పొంది సహజంగా ఉండవలసినటువంటి మాతృప్రేమ కూడా పోయి మనసు పాషాణ సదృశమైపోయి ఆమె పిల్లల్ని శపించడానికి సిద్ధపడింది. ఆదిముని అయినటువంటి నరుడు ఉన్నాడు. ఆ నరుడు ఒకానొకప్పుడు పాండురాజుకి కుంతీదేవికి కొడుకుగా అర్జునుడన్న పేరుతో ఈ లోకంలో పుడతాడు. ఆ తర్వాత ఆ అర్జునుడికి ధర్మరాజు మొదలైన వారికి మనవడిగా జనమేజయుడు వస్తాడు. ఆ జనమేజయుడు శత్రుభయంకరుడై రాజ్య పరిపాలన చేస్తాడు. చేసిన తరువాత అతడు సర్పయాగమను అధ్వరమున్ కుపితాత్ముడై పితృప్రీతిగా చేయు తద్దహన భీకర భూరి శిఖా ప్రవేశ సంజాత దురంత తాపమున చావగలారని శాపమిచ్చే తత్పాతన వృత్తికిన్ విరచి తక్కటి నాగముల అభుజంగితోన్. ఆ జనమేజయుడు అనేటటువంటి రాజు రాజ్య పరిపాలన చేసిన తరువాత ఒకానొక సమయంలో తండ్రి గారికి కలిగినటువంటి ఆపదని మనసులో స్మరించి సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగంలో మీరందరూ వెళ్ళి పడిపోయి నశించిపోండి అని ఆ పావుల్ని శపించింది. శపిస్తే ఆ మిగిలిపోయి ఉండిపోయినటువంటి పావులన్నీ కూడా భయపడిపోయి నిష్కారణంగా మనం అగ్నిహోత్రంలో పడి మరణిస్తాము ఏమిటోనని చెప్పి వెళ్ళి ఆ గుర్రం యొక్క తోకకి చుట్టుకుని గుర్రం తోక నల్లగా కనపడేటట్టుగా చెయ్యడానికి అంగీకరించి అన్నీ బయలుదేరి వెళ్ళి శుభమో అశుభమో ఇక మనం చెయ్యవలసింది చెయ్యాలి అని ఆ గుర్రం తోకని చుట్టుకున్నాయి. తర్వాత వినత కద్రువ ఇద్దరూ కలిసి ఆ గుర్రాన్ని చూడ్డానికి వెళ్ళారు. తోక నల్లగా కనపడేటప్పటికీ పాపం అమాయకత్వంతో అక్కగారు చేసినటువంటి మోసాన్ని గ్రహించలేకపోయినటువంటి వినత దాస్యం చేయడానికి అంగీకరించింది. యథార్థమునకు పైన అరుణుడిచ్చినటువంటి శాపం అన్వయం అవ్వాలి కదూ, అందుకని
ఈలోగా ఈ గరుత్మంతుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. యవ్వన దశలోకి వచ్చాడు. శరీరం అంతా కొవ్వు పట్టి మంచి బలాన్ని సంతరించుకొని ఉంది. అన్ని లోకాలలో తన యొక్క రెక్కల బలంతో యథేచ్ఛగా విహరిస్తున్నాడు. అటువంటి గరుత్మంతుడికి ఒకరోజు నారద మహర్షి కనబడ్డారు. కనబడి ఆయన అన్నారు, నువ్వు సాక్షాత్తుగా కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడవు, చతుర్ముఖ బ్రహ్మగారికి మనవడివి. నీ తల్లి వినత కద్రువకు దాస్యం చేస్తోంది మీ పెద్దమ్మకి. తల్లి అంత కష్టపడుతుంటే ఆమెకు దాస్య విముక్తి చేయడం మానేసి, దానికోసం ప్రయత్నం చేయడం మానేసి, నువ్వు ఇలా ఆటలలో విహారంలో కాలం గడపడం అంత ఉచితంగా లేదు, కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసింది అని చెప్పారు. అది విన్నటువంటి గరుత్మంతుడు ఆశ్చర్యపోయి తల్లి దగ్గరికి వచ్చి ఆమె దాస్యము యొక్క కారణాన్ని తెలుసుకున్నవాడై కద్రువ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నీకును నేను పుత్రుడన నిమిదగన్నను చూచి అయిన తల్లి కృపసేత పెద్దయును లెస్స అధర్మము ధర్మమన్వగల్ నాకవియేల దాస్యకృతి నా జనయిత్రికి ఈ విధంబునన్ రాకయు దైవకృత్యమ మనంబున పొంగుతూ విప్పు కల్గినన్. అమ్మా, ఈ జరిగినటువంటి కార్యం ఏమిటి? ఇందులో ఎవరు ఏం చేశారు? ఎందువల్ల మా అమ్మ దాస్యం పొందింది? ఇవన్నీ నేను విచారణ చెయ్యను. అది కూడా దైవానుగ్రహమే, అది కూడా దైవ కార్యమే, అది కూడా దైవము చేత విధింపబడినదే అని భావన చేస్తాను. ఇందులో ఉన్న పాపపుణ్యముల గురించి విచారించడానికి, అధర్మ ధర్మముల గురించి విచారించడానికి నేను ప్రయత్నం చెయ్యట్లేదు. కానీ అమ్మా, నేను కూడా నీకు కుమారుడనే కదా, వినత నీ చెల్లెలు కదా, ఇద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలే కదా, అయినప్పుడు నేను కూడా నీకు పాములతో పాటుగా ఒక కుమారుణ్ణి అవుతాను కదా. అయినప్పుడు అమ్మ, అదే తల్లి ప్రేమతో నా వంక దయచేసి చూడు, మా అమ్మ యొక్క దాస్యాన్ని విడిపించు. విడిపిస్తే నేను సంతోషాన్ని పొందుతాను. పుత్రుడిగా అది నాకు కోరిక, కాబట్టి అటువంటి సహాయం చెయ్యవలసినది అని చెప్పి కద్రువని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆ కద్రువ గరుత్మంతుడితో మాట్లాడుతూ, బలవంతుండవు నేర్పు చందముల చెప్పంజాలి ఈరిత్త పల్కుల దెర్పం పని లేదు, తల్లికి మదింకుర్తేని వేపోయి లోకులు నిన్ను ప్రణుతింప తెమ్మమృతమున్ ఘోరంపు దాస్యంపునే తొలగంబెట్టెద మీకనంతమగు సంతోషంబు సంధిల్లగన్. ఆ కద్రువంది, చాలా బలవంతుడవు అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు కదా, అంత గొప్పవాడివి కదా, చాలా నేర్పుతో మాట్లాడావు, మంచిదే. మీ అమ్మ దాస్యాన్ని పోగొట్టాలి అని అనుకుంటున్నావు. నిజంగా మీ అమ్మ మీద నీకు మనసులో అంత ప్రేమ ఉంటే నేను చెప్పినటువంటి పని చెయ్యి. వెంటనే పోయి అమృతం తీసుకురా. తీసుకొస్తే మీ అమ్మ దాస్యం విముక్తి చేస్తాను. అక్కడ విముక్తి అయిపోగానే నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు మీ అమ్మ కూడా సంతోషంగా ఉందిరు కానీ అంది. అయితే భీష్మాచార్యుల వారు చెప్తున్నటువంటి ఈ గరుత్మంతునికి సంబంధించినటువంటి కథ కించిత్ మార్పుతో విశేషంగా ఉంటుంది. కృష్ణ పరమాత్మయే గరుత్మంతులుని నిరూపణం చేసేటటువంటి రీతిలో ఉంటుంది ఒకటి. రెండవది, కద్రువ అడిగినప్పుడు ఆ అమృతాన్ని తీసుకొస్తే తన కుమారులు త్రాగుతారు అని ఎక్కడ నియమం పెట్టలేదు. అమృతం పట్రా, అంత గొప్పవాడివి, అంత బలవంతుడివి కదా, ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, మీ అమ్మ మీద నిజంగా నీకు మనసులో ప్రేమ ఉంటే వెళ్ళి అమృతం పట్టుకురా అంటే మళ్ళీ ఆవిడ ఇంకో పందెం వేసినట్టుగా ఉంది. అమృతం పట్టుకురా, నీ తల్లి దాస్యం విముక్తి చేస్తాను, అంతే తప్ప ఆ అమృతాన్ని మేము త్రాగుతామని కానీ నా బిడ్డలు త్రాగుతారని కానీ ఆవిడ ఎక్కడా ప్రతిపాదించలేదు. వెంటనే ఆ అమృతాన్ని తీసుకురావడం కోసం అని బయలుదేరుతూ ఆ గరుత్మంతుడు కశ్యప ప్రజాపతి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, నాన్నగారు, నాకు పెద్దమ్మకి ఇటువంటి సంభాషణ జరిగింది, అమ్మని దాస్య విముక్తురాల్ని చేయడం కోసం నేను అమృతం కోసం అని చెప్పి దేవలోకానికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్తే, కశ్యప ప్రజాపతి చూసి, అమృతాన్ని తీసుకురావడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు, అది దేవేంద్రుడి యొక్క సంరక్షణలో ఉంటుంది, దానిని జలముల మధ్యలో పెట్టి అగ్నిహోత్రము చేత రక్షిస్తూ ఉంటారు, అనేకమైనటువంటి పదునైన ఆయుధములు కలిగినటువంటి భటులు ఆ అమృత భాండమును కాపలా కాస్తూ ఉంటారు. దేవేంద్రుని యొక్క సైన్యాన్ని ఓడించి ఇన్ని ప్రతిబంధకములను అధిగమించి అమృతాన్ని తీసుకురావడం అనేటటువంటిది అంత తేలిక కాదు. అన్నప్పటికీ కూడా
నాన్నగారు మీకు నా శక్తి తెలుసు కదా, ఉపాయం తెలిసిన వాణ్ణి కదా, కాబట్టి నేను ఏ విధమైనటువంటి ఇబ్బందికి లోనవుతానని మీరు మనసులో భావన చెయ్యవద్దు. నేను వెళ్ళి తప్పకుండా ఆ అమృత భాండాన్ని తీసుకొస్తాను, నాకు ఆశీర్వచనం చెయ్యండి అని అడిగితే కశ్యప ప్రజాపతి ఒక మాట చెప్పారు. తప్పకుండా నాయన, నువ్వు వెళ్ళి అట్లాగే అమృత భాండాన్ని తీసుకొచ్చి కద్రువికి చూపించి మీ అమ్మ వినత యొక్క దాస్యాన్ని విముక్తి చెయ్యి. కానీ వెళ్ళే ముందు కడుపు నిండా భోజనం చేసి వెళ్ళు. నీ కడుపు నింపగలిగినంత పెద్ద పదార్థం ఈ లోకంలో రెండు ఉన్నాయి. ఒక ఏనుగు, ఒక తాబేలు. ఇవి రెండు చాలా పెద్ద పెద్ద జంతువులు. వాటిని తింటే నీకు బలం కలుగుతుంది, కడుపు నిండుతుంది. అవి ఆహారంగా నేను నిర్ణయం చేశాను. అవి ఎక్కడ ఉంటాయి అంటావేమో, తూర్పు సముద్రం దగ్గర ఒక పెద్ద పర్వతం ఉంది, దాన్ని ఉరగము అని పిలుస్తారు. ఆ పర్వతం మీద ఒక ఏనుగు ఉంటుంది, ఆ పర్వతం కింద ఒక కొలను ఉంది, ఆ కొలనులో ఒక తాబేలు ఉంటుంది. ఈ ఏనుగు చాలా శక్తివంతమైనటువంటి ఏనుగు. అది కొండ మీద తిరుగుతున్నప్పుడు ఎత్తుపల్లాలన్నీ కూడా సమానమైపోతుంటాయి. అంటే అంత బరువు కలిగినటువంటి అంత పెద్ద ప్రాణి ఆ ఏనుగు. అది అప్పుడప్పుడు దాహం వేస్తే నీళ్లు తాగడం కోసం కొండ దిగి ఆ కొలనులోకి వస్తుంది. ఆ కొలనులోకి వచ్చినప్పుడు ఆ తాబేలు సర్వసాధారణంగా ఆ ఏనుగుని నీరు త్రాగనివ్వదు. ఏదో ఎప్పుడో ఎక్కడో లోపలికి ఎక్కడో ఉంటే ఏదో అసలు నీళ్ళు తాగకుండా ఏనుగు ఎలా బతుకుతుంది? కాబట్టి తాబేలు చూస్తుండగా నీళ్లు తాగడం మాత్రం ఆ ఏనుగుకి కుదరదు. తాబేలు కానీ ఏనుగు వచ్చిందని చూసిందో అడ్డుపడిపోతుంది, పెద్ద యుద్ధం చేసి ఆ ఏనుగుని తరివేస్తూ ఉంటుంది. అందొక కచ్చప ప్రవరుడు అత్యధికంబగు కాయమున్ బలంబుందవరన్ వసించు జలమంకును వాంఛ గజంబువోయినం చెందగనీక సంగరము చేయు పెనంగుచు నీరుత్రావు గౌరవం తెగియుండునిట్ల పగ రోషమెలర్పగ నాడు నాటికిన్. ఆ తాబేలు ఏనాడు కూడా ఏనుగు తనకి కనపడిందో ఇక నీళ్లు తాగనివ్వదు, దానితో పెద్ద యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ ఏనుగు ఈ తాబేలుతో యుద్ధం చేస్తుంది. అలా రెండిటికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఆ రెండింటినీ పట్టుకెళ్ళిపోతే హాయిగా తినేస్తే గొడవ వదిలిపోతుంది. ఆ రెండు ఇక గొడవ పడవలసిన అవసరం ఉండదు. నీకు కడుపు నిండుతుంది, అమృతాన్ని తీసుకురావడానికి కావలసిన బలం ఏర్పడుతుంది. అంటే గరుత్మంతుడు అన్నాడు, ఒకటి కొండ మీద ఉంటుంది, ఒకటి కొండ కింద కొలనులో నీళ్లలో ఉంటుంది. ఈ రెండింటినీ నా రెండు కాళ్ళతో పట్టుకోవడం ఎలా కుదురుతుందని అడిగాడు. అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళి కొంచెం ఓర్పుగా నిరీక్షించాలి. ఏదో ఒక సమయంలో ఏనుగు నీళ్లు తాగడానికి వస్తుంది, సర్వసాధారణంగా చీకటి పడ్డాకు వస్తుంది. అది రావడం చూసిందో తాబేలు వెంటనే ఒడ్డుకు వస్తుంది. ఏనుగంటే నీళ్ల లోపలికి వెళ్ళలేదు, తాబేలు ఒడ్డుకు రాగలదు. తాబేలు ఒడ్డుకు వచ్చేసి రెండు పోరాటం మొదలెడతాయి. ఆ మొదలు పెట్టినప్పుడు నువ్వు నీ రెండు పాదములతోటి ఆ గోళ్లతో రెండిటిని పట్టుకుని తీసుకెళ్ళి తిను అని చెప్తే ఆయన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో ఆ ఏనుగు నీళ్లు త్రాగటానికి వచ్చింది, తాబేలు ఆ ఏనుగుని ప్రతిఘటించింది, రెండూ పోరాడుతున్నాయి. వెంటనే గరుత్మంతుడు తన కుడికాలితోటి తాబేటిని, ఎడమకాలితోటి ఏనుగుని పట్టుకుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయి ఒక పెద్ద చెట్టు యొక్క ఒక పెద్ద కొమ్మ మీద ఈ రెండిటిని ఉంచి తినడానికి ప్రయత్నించాడు. 5 యోజనాల పొడవు కలిగినటువంటి కొమ్మ, అంటే ఇంకా ఆ చెట్టు ఎంత పెద్దదో చూడండి. ఆ చెట్టు కొమ్మ మీద ఈ రెండిటిని పెట్టుకుని తిందామనుకుంటున్న సమయంలో పెళపెళ ధ్వనులతో ఈ బరువు తట్టుకోలేక ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మని ఆశ్రయించి మునులు తపస్సు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని ఆ కొమ్మని ముక్కుతో పట్టుకుని ఆయన వెడుతుంటే వాళ్ళు చూసి, అయ్యో ఈయన తల్లి దాస్యాన్ని విడిపించడానికి వెళ్తున్నాడు, కారణజన్ముడు, మహాబలవంతుడు, మహానుభావుడు, ఈయనకి మనం ఉపకారం చెయ్యాలని వాళ్ళు జాగ్రత్తగా ఆయన పట్టుకుని ఉండగా కొమ్మ మించి కిందకి దిగిపోయి తపస్సు చేసుకోవడానికి వేరు స్థావరాలకు వెళ్ళిపోయిన తరువాత ఆయన ప్రాణులు లేనటువంటి చోటు ఎక్కడుంటుంది, ఈ కొమ్మ ఎక్కడ వదిలిపెట్టేయాలి, ఎక్కడ పడితే అక్కడ వదిలిపెడితే ఇది వెళ్ళి ఈ కొమ్మ జంతువుల మీద పడిపోతే అనేక ప్రాణులు నిష్కారణంగా నశించిపోతాయని ఆలోచిస్తుంటే అశరీరవాణి వినపడింది.